అందరికీ నమస్తే. విజయవాడలో ఫ్లడ్స్ వచ్చిన విషయం చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ మనకు ఈ ఫ్లడ్స్ బుడమేరు కాలువకు గండి పడటం వల్ల ఆ బుడమేరు కాలువకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ మొత్తం కూడా ఫ్లడ్స్కి అయితే ఎఫెక్ట్ అయ్యాయి. మాకు ఈ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క కాలువ ఏదైతే ఉందో ఈ కాలువ మొత్తం నేను వచ్చినప్పటి నుంచి విజయవాడలో ఎప్పుడు చూడలేదు. ఇంత వాటర్ ఫుల్గా అయితే ఉన్నాయి. కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే మా ఏరియాకు కూడా వాటర్ అయితే వచ్చేసేవి. ఫ్లడ్స్కి ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాస్లో ఇలా హెలికాప్టర్స్లో ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. అలాగే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా బేసిక్ నీడ్స్ కూడా లేకుండా ఈ ఫ్లడ్స్లో అయితే చాలా వరకు ఇబ్బందులు అయితే పడుతున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్లడ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత హెల్ప్ అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళకు బేసిక్ నీడ్స్ కూడా చాలా వరకు లేవన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మొత్తం వాటర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా ఏరియాకి ఇప్పటి వరకు అయితే వాటర్ కానీ ఏం కానీ లేవు. ఒకవేళ ఈ కాలువ నిండితే వచ్చే అవకాశం అయితే ఉంది.